మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురించివాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. కుజగ్రహం యొక్క మార్పు. కుజుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ఆయన సంచారం అనేది మనకి ఈ యొక్క జనవరి 16 నుండి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు ఈయన మకర రాశిలో తన ఉచ్చక్షేత్రమైన మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభ ఫలితాలు ఉన్న వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అశుభ ఫలితాలు వాళ్ళు వాళ్ళ యొక్క వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు, ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క ఏదైతే కుజగ్రహం యొక్క మార్పు ఉందో అది ద్వితీయ స్థానంలో జరుగుతుంది. అంటే ఈ రెండో స్థానంలో జరగడం ద్వారా కొంత వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. అయితే గత సంచారం కూడా కుజుడిది కొంత వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఉన్నా కాస్త జన్మ నుండి ద్వితీయంలోకి వెళ్ళాడు కాబట్టి కొంత ఏదో ఒక 10% మార్పు, అంతేగాని వీళ్ళకి ఇక్కడ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి సంచారం అనేది జరుగుతుందో కాస్త ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే కాస్త ఎంత తింటున్నా కానీ, లేకపోతే కొంత శారీరక శ్రమ వల్ల దేనివల్ల శరీరము ఎక్కువగా అలసట అయిపోవడం అనేది జరుగుతుంది. శరీరం అంటే బలహీనంగా ఉండడం, ఎంత చిన్న పని చేసినా కూడా నీరసం వచ్చేయడం, ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేదా భార్యాభర్తల విషయాల్లో కానీ ఏ రకంగానైనా కొంత బంధువుల ద్వారానో మానసిక విచారణ, మనోవిచారణ అనేది మాత్రం కూడా కనబడుతూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా కూడా ఉత్సాహం లేకపోవడం, లేదా ఏదైనా పని చేస్తున్నా మరీ ఆవేశంగా వెళ్ళిపోవడం, అంటే ఏదైనా గొడవలైనా ఏవైనా కూడా దూసుకుంటూ వెళ్ళిపోవడం, ముందు వెనక ఆలోచించుకోకుండా ఆవేశంగా మాట్లాడడం, తద్వారా బంధువుల్ని మిత్రుల్ని కూడా దూరం చేసుకోవడం, అంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి చెడు స్నేహాలు అయ్యే పరిచయాలు కూడా, చెడు స్నేహాలు, చెడ్డవారితో మాటలు, లేకపోతే వారితో కలిపి బయటికి వెళ్ళాలి, తిరగడాలు, తద్వారా మీకు కూడా సంఘంలో ఆ చెడ్డవారితో తిరుగుతున్నారు అనే ఒక ముద్ర మీ మీద పడడం, మీకు కూడా గౌరవం తగ్గడం, ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే ఏ పని చేద్దామన్నా కూడా పనిలో కూడా ఆటంకాలు ఏర్పడడం, పనిలో భయం, అంటే ఈ పని మొదలు పెడితే అవుతుందా అవ్వదా, లేకపోతే మనం ఏమైనా మాటలు పడతామా, సమయానికి అవ్వకపోతే అప్పుడు ఈ పని తీసుకుంటే ఎంత మంచిది, తీసుకోకపోతే ఎంత మంచిది, అంటే ఈ యొక్క విచారణ, మానసిక విచారణ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వాళ్ళు ఆరోగ్య విషయాలు, అలాగే కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు లేదా పాత పరిచయాలైనా సరే ఎవరైనా కొంచెం చెడు ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దూరంగా ఉండాలి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ ద్వారా మీ యొక్క సంఘంలో ఉండే కాస్త గౌరవం పోగొట్టుకునే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళు, ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు స్నేహితుల విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఆలోచన విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు కుటుంబ విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త ఆచితూచి వ్యవహరించాలి. మొత్తం మీద ఈ రాశి వాడికి కుజగ్రహం యొక్క ప్రభావం వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్యకర అవలంబ స్తోత్రాన్ని చదువుకోవడం, ఎర్రటి పూలతో స్వామివారిని అర్చన చేయడం, కుజగ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.